హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే చాలా స్పెషల్ వ్లాగ్. ఏంటంటే మా అమ్మ వాళ్ళు అయితే మిన్ను బర్త్డే కోసం అయితే ఆంధ్ర నుంచి అయితే ఇక్కడికైతే వస్తున్నారు, భోపాల్ అయితే. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా. ఇదిగోండి, వాళ్ళ కోసం అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. పెట్టేసి అయితే మా హస్బెండ్ అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళారు. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7 అవుతుంది. వాళ్ళకైతే ఇడ్లీ అయితే పెట్టేశాను, మొహం బ్రష్ చేసుకుని తింటారేమోనని చెప్పి. ఇప్పుడైతే మిన్నుకి నాకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే తినేసి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ కోసం అయితే పప్పు టమాటా, ఇవాళ సోమవారం కాబట్టి తినరు కాబట్టి నీసు పప్పు టమాటా వండి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, ఓకేనా. నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. ఇక మిన్ను అయితే పడుకున్నాడు. వాళ్ళు లెగిస్తే ఏం పని అవనివ్వడు కాబట్టి ముందుగా అయితే లెగిసేసి పనులు అయితే చేసేసుకుంటాను. వాళ్ళు వచ్చేది మా హస్బెండ్ని కుదిరితే అక్కడ వీడియో వాళ్ళు దిగే తీయమన్నాను, దాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి, ఓకేనా. వాళ్ళు వచ్చేదంతా కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే మిన్నుకైతే టిఫిన్ అయితే పెడుతున్నాను. వాళ్ళు అయితే వస్తున్నారు, వీడియో అయితే షూట్ చేస్తాను, చూడండి. మా హస్బెండ్ అయితే కొంచెం తీసారేమో అక్కడ, ఓకేనా. మిన్ను అయితే టిఫిన్ పెడుతున్నాను. ఇప్పుడైతే మొత్తం కూడా పని అయితే అయిపోయింది, స్నానం కూడా చేశాను నేను. ఇక వాళ్ళు వచ్చాక వీడియో అయితే షూట్ చేస్తాను, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఓకేనా. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. దిగండి రయ్యా. దిగండి, దింపు దింపు, తీ అటుకో, వదిలే, తీసుకో. వాళ్ళు రానివ్వండి, 10 నిమిషాలు ఆగింది. వీళ్ళైతే సౌత్ నుండి అయితే నార్త్కి అయితే వచ్చేసారు. ఫస్ట్ టైం అయితే ట్రైన్ ఎక్కి అయితే ఇంత లాంగ్ జర్నీ అయితే చేశారు. చూసేయండి, ఇక ఆటో కట్టించుకున్న అయితే ఇక వచ్చేసారు ఇంటికైతే కదా. హిందీ ఇది ఇట్రండి ఇట్రండి ఇట్రండి, పైకి పైకి వచ్చేయండి. ఏమయ్యాడు, రండి రండి, దా మిన్ను, వచ్చేయండి వచ్చేయండి, బాల్కనీలో కడుక్కుందరు కదా. ఎలా ఉంది జర్నీయా? జర్నీ బాగా ఆయన సామనుకున్నా సాయం సామే. ఎలా ఉందిరా జర్నీ బాగా? ఇదిగోండి, ఇల్లే వండుకుంటున్నారు వంటలు. తలకాయ మాసం వండుతున్నాడు వంట మేస్త్రి. దుర్గా హాయ్ ఫ్రెండ్. జర్నీ ఎలా ఉందో చెప్పండి, వెళ్ళి దాక్కుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళు చూడండి చల్లి ఎత్తుంది అంట. వీళ్ళైతే ఇదిగోండి కూర్చున్నారు వెండలో. ఇక పిల్లలు అయితే పడుకున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి మా అమ్మ, మా అక్క, మా పిల్లడు, మా చెల్లి, మా బుడ్డోడు బర్త్డే బాయ్, మా చెల్లెలు పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్ అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అను. నీ మిన్ను కూడా బాగున్నాడు అంటారు. పార్క్ అయితే వచ్చాం. టుడే అయితే మిన్ను బర్త్డే. ఇదిగోండి, నేనైతే మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయ్యాను, ఈవినింగ్ కాబట్టి బర్త్డే. చూస్తూ ఉండండి, వంటలు అయితే జరుగుతున్నాయి పైన, చూపిస్తాను. ఇదిగోండి మార్నింగ్ అయితే బెండకాయ
చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సాయంత్రం అయితే ఇక వాళ్ళే వండుతారు కాబట్టి చూస్తూ ఉండండి. ఓకే, ఇక ఈరోజు అయితే బర్త్డే ఆ వ్లాగ్ అయితే మళ్ళీ ఇందులోనే పెట్టేశాను. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇందులో ఉంటుంది. ఇక అయితే మిన్ను బర్త్డే రోజున అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. అంటే క్యాంప్లోనే టెంపుల్ ఉంటే అక్కడికైతే వెళ్ళి అయితే దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. బయటికి అయితే వెళ్ళడానికి వీలైతే కుదరలేదు, అందుకే ఇక్కడైతే వెళ్ళాము. ఇక వంటలు అయితే భోజనాలు అయితే పెడుతున్నాము. అవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ 2లో అయితే వస్తాయి. బర్త్డేకి సంబంధించి వీడియో అయితే చూస్తూ ఉండండి. పూజ అయితే చేస్తున్నాను. ఇక అది నిన్న మా అమ్మ వాళ్ళు వచ్చింది, ఇది కూడా కలిపి పెట్టేశాను కదా, ఎందుకంటే షూట్ చేయడం అన్నది కుదరలేదు. వాళ్ళతో ఎంజాయ్ చేయడమే సరిపోయింది. వాళ్ళైతే ఎందుకు వచ్చారంటే మిన్ను బర్త్డే కోసం, ఫస్ట్ బర్త్డే కాబట్టి అందుకే నా ఆంధ్ర నుంచి అయితే భోపాల్ అయితే వచ్చారు. ఫస్ట్ టైం అయితే లాంగ్ జర్నీ చేశారు నైట్ అంతా కూడా. ఇక అందువల్ల అయితే నేను వాళ్ళతో స్పెండ్ చేయడం వల్ల అయితే ఇంకా ఆ డే అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అయితే మళ్ళీ ఈ వీడియోలోనే పెట్టేశాను, చూసేయండి. ఇప్పుడైతే దేవునికి అయితే పూజించుకుంటున్నాను. ఇక పూజ చేసేసి ఇక్కడ క్యాంప్లో ఉన్న గుడికి అయితేనే వెళ్ళాము మేము. చూస్తూ ఉండండి, పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఏమని చెప్తున్నానంటే మా హస్బెండ్కి అక్కడైతే అంటే ఆంజనేయ స్వామిను సాయిబాబా ఉంటారు, ఆ సాయిబాబాకి ఆంజనేయ స్వామి సాంబ్రాణి పొలలో పెట్టి వెలిగించరమ్మంటున్నాను. అక్కడైతే అదే చెప్తున్నాను. ఇక అయితే దండం అయితే పెట్టేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టేసేసి దేవునికి అయితే అభిషేకం అయితే చేసేసి వాటర్తో అయితే ఇక రిటర్న్ అయితే వచ్చేసాం. మిన్ను ఫస్ట్ బర్త్డే కాబట్టి ఫస్ట్ టైము అంటే గుడికైతే మార్నింగ్ గుడికైతే వెళ్ళాము. పూజ అయితే మంచిగా చేసుకున్న అయితే ఇంటికి వచ్చేసి ఇంటికాడ కూడా మంచిగా పూజ చేసుకున్నాను. ఆ రోజంతా కూడా పూజ చేసామంటే మైండ్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ రోజంతా కూడా మైండ్. ఇలా అయితే మిన్ను బర్త్డే అయితే ఫస్ట్ మార్నింగ్ అయితే ఇలా అయితే అయిపోయింది. ఏం తెచ్చమ్మా? చెప్పాము చెప్పండి కాపాడుతాండి. పట్టుకో. ఇంకా శివుడిని పట్టుకో, దాన్ని పట్టుకో. పండుగను కూర్చోబెట్టపోయావా? మా అమ్మ అయితే మా చెల్లెల పిల్లల్ని అయితే ఇక్కడ పార్కులో అయితే ఆడిపిస్తుంది. ఇదిగోండి మార్నింగ్ అయితే దండం అయితే పెట్టేసుకున్నాను. అంటే పూజ అయ్యాకైతే మేమైతే ఇక్కడ పక్కనున్న వాళ్ళకైతే సాయంత్రం మిన్ను బర్త్డే అని చెప్పడానికి అయితే వెళ్తున్నాము. పైకి అయితే ఒకసారి వెళ్ళి ఏమేమి చేస్తున్నారో చూడడానికి అయితే వెళ్ళాము. చూస్తున్నాను, చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఏంట్రా కూర్చుని నెట్టో సారా? ఓయ్ మనయే అన్నయ్యట్టాడు పొద్దున. ఏ కోసారు, ఏమన్నా కొయ్యాలా? వద్దా? ఏ కోసేస్తారంట. ఇవే భోజనాలు. ఇగో ఇక మధ్యాహ్నం అయితే మా హస్బెండ్ అయితే కేక్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే ఫ్రిడ్జ్లో అంటే కూల్ కేక్. ఇక్కడ మనకి దొరికినట్టు ఇక్కడైతే
నార్మల్ అయితే దొరుకుతుందో ఇప్పుడు కూడా కేజీలు ఉంటాయి. కాస్ట్ కూడా ఎక్కువ రేటే. 500 ఇక్కడైతే తీసుకున్నాము నిన్న బర్త్డేకి. ఆ రోజు మధ్యాహ్నం అయితే తీసుకొచ్చి అయితే ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇప్పుడైతే డెకరేషన్ అయితే జరుగుతుంది. ఈ డెకరేషన్ కాడి నుంచి తర్వాత వీడియో మొత్తం అంటే నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. అందులోకి చూస్తూ ఉండండి. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరూ కూడా ఇవ్వండి. ఇక అయితే డెకరేషన్ అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే నిన్ను బర్త్డే వస్తుంది. చూస్తూ ఉన్నాను. బాయ్ బాయ్.